వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. స్థానిక ఎన్నికలలో హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం సాయిపేట గ్రామంలో సాయిపేట గ్రామ మహిళల సమిష్టి కృషితో ఒక మహిళగా గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సోంపల్లి సుధాకర్ కరుణాకర్ అన్నారు. అభివృద్ధి ధ్యేయంగా సేవే నా లక్ష్యం అనే నినాదంతో గ్రామ పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ పోటీలో నిలిచారు. ప్రభుత్వ పాఠశాలలో ఉన్నతమైన విద్యను బోధిస్తారని, ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి మహిళా సంఘాల కొరకై మహిళా సమావేశాలు నిర్వహించుకొనుటకు భవన నిర్మాణం ఏర్పాటు చేస్తానని, గ్రామంలోని మహిళలందరూ ముందుంటే నేను వారితో కలిసికట్టుగా పనిచేస్తానని, గ్రామంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, తన గుర్తు బ్యాట్ గుర్తు అని, బ్యాట్ గుర్తుపై అమూల్యమైన ఓటును వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నా గ్రామ ప్రజలకు మహిళా సంఘంలో ఉంటున్న ప్రతి ఒక్క సభ్యురాలకి, మహిళా సంఘాలకు ముఖ్యంగా నా హృదయపూర్వక వందనాలు. నేను 2001 సంవత్సరం నుండి ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీలో ఉప సర్పంచ్గా మా సారు, వార్డు సభ్యురాలుగా నేను పనిచేస్తున్నాము. మళ్ళీ స్కూల్లో కూడా స్టేజ్ కట్టించినాము. స్కూల్లో పిల్లలకి మధ్యాహ్న భోజనము, వంట విషయంలో, భోజనం పెట్టడం విషయంలో ముందున్నాము. మా గ్రామ అభివృద్ధి విషయంలో ఎవరైనా చనిపోయినా కానీ కుటుంబానికి 5,000 చొప్పున ఎవ్వరు ఉన్నా లేకున్నా మేము తీసుకుపోయి వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికీ మళ్ళీ సర్పంచ్గా వచ్చినప్పుడు కూడా అదే విధముగా ప్రతి కుటుంబానికి మేము సహాయం చేయడానికి ముందున్నాము. ఇంకా ఏంటంటే కళ్యాణ లక్ష్మి విషయంలో కూడా ఎవరికైతే అవి పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో దానికి కూడా కళ్యాణ లక్ష్మి కూడా ఇప్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. నీటి సరఫరా విషయంలో, కాల్వల విషయంలో, మోరీల విషయంలో, నా గ్రామ అభివృద్ధి విషయంలో ముందంజలో ఉండి మేము కలిసికట్టుగా గ్రామం అంతా కలిసి, నేను మహిళను కాబట్టి మహిళలతో కలిసి నా గ్రామంలో ఒకరి మాట ఒకరు పట్టుకోవడం కాదు, ఒకరి మాట ఒకరం తీసుకొని పనిచేస్తూ వారితో పని చేపిస్తూ మనం ఇది చెయ్యాలి అని వాళ్ళకు చెప్పుకుంటూ చేస్తూ, అట్లనే వాటర్ ట్యాంక్ విషయంలో వాటర్ ప్లాంట్, మిల్డర్ వాటర్ ప్లాంట్ ఇదివరకు కట్టించినాము. కానీ అది మళ్ళీ రిపేర్ వచ్చింది. ఆ రిపేర్ విషయంలో ముఖ్యంగా మహిళా సంఘం భవనం విషయంలో, ఆ భవనం లేదు మహిళా సంఘానికి, ఆ వివో ఆఫీస్ లేదు. ఆ వివో ఆఫీస్ కూడా కట్టించడానికి మేము ముందున్నాము. ఆ విషయం కూడా మేము చేస్తాము. ఇంకేంటిదంటే అటు రోడ్ల విషయంలో, ఆ కాల్వల విషయంలో, లైట్ల విషయంలో, స్తంభాలు వేయడం విషయంలో, అన్ని విషయాలలో నేను, నా భర్త, నా గ్రామము, మహిళా సంఘాలము, ముఖ్యంగా మహిళా సంఘాలం అందరము కలిసి ఏ పని చేసినా వెనుకాడకుండా మేము పని చేస్తాము. అదేవిధంగా ఇంకా మనకు స్కూల్ పిల్లల విషయంలో కూడా మన గవర్నమెంట్ స్కూళ్ళు ఇప్పుడు పిల్లలు తక్కువైతే ఆ స్కూలే మూతపడే అవకాశాలు ఉన్నాయి. ఆ విషయాన్ని కూడా అందరం కలుసుకొని మా స్కూల్ను నిలబెట్టుకుంటాము. ఇంకేంటిదంటే కాలనీలో అభివృద్ధి ఇప్పుడు ఏ వాడకి ఏది లేదో అవన్నీ చూసుకొని చేస్తాము. యూత్ పిల్లలు కూడా ఒకటి అడిగిన వాళ్ళు, ఆ యూత్కి కూడా ఏం కావాలో అది మేము చేస్తాము. ఎవరు ఏది అడిగినరో దానికి చేయడానికి మేము ముందంజలో ఉంటాము. ప్రతిదీ వాళ్ళు ఎవరు ఏది అడిగినా కానీ అడిగినలు మేము చెప్పినాము. అదే విధముగా మేము చెప్పడానికి కూడా రెడీగా ఉన్నాము. మేము చేస్తాము. చేసి వాళ్ళను ముందు నడిపిస్తూ నేను వెనుక నడుస్తా, వాళ్ళని ముందు పెడతా. మహిళా సంఘం ప్రతి ఒక్కరిని, ఇది మహిళా సంఘం అయితేనే సాధ్యమవుతుంది కనుక మహిళా సంఘాలలో ఇప్పుడు అట్లనే ఇప్పుడు మహిళా సంఘంలో వెనుకబడ్డ సంఘాలు కూడా ఉన్నాయి. ఆ సంఘాల విషయంలో మేము నడిపించడానికి కూడా ముందున్నాము. సిఏలతో సహా మహిళా అధ్యక్షాలతో సహా మేము నడిపిస్తాము. మేము నడిపించి మా గ్రామము ఆదర్శ గ్రామంగా మేము చేసుకుంటాము. అది మేము అనుకున్నాము. ప్రతి ఒక్కరి నోట మన గ్రామంలో ఏవైతే లేవో అవన్నీ చెయ్యాలి అని నాకు చెప్పిండ్రు. చెప్పిన వాళ్ళందరికీ ప్రతిదీ ఏది కాదనుకుంటా నేను చేస్తాను. ఏది కావాలంటే అది చేయడానికి నేను ముందున్నా. మేమందరం కలిసికట్టుగా నా గ్రామాన్ని అభివృద్ధి చేసుకొని, నా గ్రామం అంతా ఎట్లా అంటే నా గ్రామము అందరు ఒక్క కట్టు మీద ఉండి మాట్లాడుకొని చేద్దామంటే చేద్దామన్నట్టు నేను గ్రామాన్ని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు సర్పంచ్ అయినాక కూడా ఫస్ట్ మేము చేసేది ఏంటంటే
మొదట మహిళా సంఘం భవనము, ఆ భవనము కట్టినాక అది ఫస్ట్ అదే మహిళా సంఘం భవనం. తర్వాత ఇప్పుడు యూత్ పిల్లల్ని వాళ్ళు ఏది కోరుకున్నారో అది దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాము. గ్రామం అంతా నా వెన్నంట ఉండి నడిపిస్తున్న గ్రామానికి, గ్రామ ప్రజలకు బ్యాట్ గుర్తుకు ఓటేసి నన్ను అధిక సంఖ్యలో గెలిపించి నన్ను నిలబెట్టుకోవాలని నేను అందరికీ నమస్కారం చెల్లిస్తున్నాను. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.